దేవుడు ధోరణిలో ఏర్పాటు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనందరం రెండు చేత ప్రభునామం యొక్క మనందరికీ ఆహ్వానించబడుతున్నాం. ఈ సమయంలో మనం ఈ సందర్భంగా మన ప్రభుత్వ ఆరాధించడంలో మన సంఘాన్ని పెట్టేదాని కోసమై దేవుడి వాక్యం గురించి లేఖ భాగాన్ని మనం ధ్యానించుకొని ఆరాధనలోని మనం ప్రవేశించాలి. మనందరూ చాలా పరిచయమైన వాక్యాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 verse 24. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనమందరం కలిసి చదువుతున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మలో సత్యములు ఆరాధించేవారు ఆయన ఇంకొక బాగా కూడా మనం చదువుతున్నాం. 29వ కీర్తన 29వ కీర్తన మొదటి వచ్చినాక మనం అందరం కలిసి చదువుతున్నాం. 29వ కీర్తన మొదటి వచ్చినాక అందరం కలిసి చదువుతున్నాం. దైవ పురుషులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. ఇంకా బాగా చదువుతున్నాం. మొదటిగా 1వ కొరింథీ పత్రిక ఫస్ట్ కొరింథియన్స్ 6th chapter 6వ అధ్యాయం 19th verse అందరం కలిసి చదువుతున్నాం. ఆల్ టుగెదర్ 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం కూడా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ప్రార్థన చేసుకున్నాం. మనతో మాట్లాడాలని ప్రేమ నమ్మకం కూడా మా ప్రియమైన నమ్మకండి మీ శ్రీకుమారుడు మా ప్రభువు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన అస్మానమైన విశ్లేషణ సకలాశీర్వచన స్తోత్రములు మించిన నామంలో ఉదయకాల సమయంలో దైవతండి మనలైన దేవుని పరిశుద్ధమైన పాత్రలో ఏదైనా సంఘంలో కూడా రావడానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభువానికి స్తోత్రాలు. ఈ సందర్భాన్ని బట్టి దేవుని గుణాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. సత్యంలో స్తంభము ఆధారమైన ఈ సంఘాన్ని బట్టి దేవుని గుణాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభావ మరి ఈ ప్రాంతంలో ఈ స్థలంలో దైవతండి మరి ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి ప్రభావ మరి హెబ్రోన్ ప్రార్థన మధ్య ఈ అవసరం హెబ్రోన్ ప్రభావ మరి ఇక్కడ ఈ ఏర్పాటు ఈ సదుపాయాన్ని కలిగించాలని దేవుని స్తోత్రాలు. శరీరం నుంచి నీటి బాప్తిస్మ సాక్ష్యం ద్వారా అది మరి నీలో స్థిరపరచబడి మొదటి మనమంలో దైవతండి మరి నీలో ఏర్పరచబడిన వారి దైవతండి ఇక్కడ అక్రమాంశంలో పాల్గొంటున్న ప్రతి వారిని బట్టి కూడా మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. వారి ఆత్మీయ క్షేమమైన జరిగించుకునే ప్రతి విధమైన పరిచయం బట్టి మనకి స్మృతాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవా ఈ స్థలంలో ఈ ప్రాంతంలో మీరే పరుషులపై సాక్ష్యం కొరకే దేవుని స్తోత్రం. ఆది అపోస్తలుల కాలంలో ఉన్న మరి ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసంలో ఆత్మీయ కట్టబడాలన్న ఉద్దేశంతో దేవాన్ని దైవ ప్రతిష్ట కలిగినటువంటి ప్రభావం యొక్క బ్రహ్మలను ప్రభావ సాక్ష్యాన్ని మీరు ఎటువంటి స్థాపించడానికి దేవుని స్తోత్రాలు. దేవ మరి అపోస్తల బోధనలోనూ ప్రతిష్ఠలోనూ ప్రార్థన చేయటము సహవాసంలోనూ దేవతని 4 విషయాల్లో ఎడతెగక ఉండాలనేటువంటి ప్రభావం యొక్క నమ్మకం ప్రకారంగా సకలం ఆత్మీయమైన క్షమాభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి ప్రభావ మరి హెబ్రోన్ కొరకు గౌరవంలో ఉన్న హెబ్రోన్ కొరకు దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవ ప్రభావ మరి గడిచినటువంటి సంవత్సరంలో సరిగ్గా ఇదే విధాన దేవతని మరి మందిరం యొక్క డెడికేషన్లో ప్రతిష్టలో మీరు సహాయం చేసినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. దయచేసి మరి ఈ సంవత్సరం దినాలు మా ప్రభావ మరి నీవు బిడ్డల యొక్క ఆత్మీయమైన అభ్యున్నతి కోసమై జరిగించినటువంటి అనేక కార్యక్రమం పరిచయం కొరకు దేవుని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. రాష్ట్రాలు సుధీరణ సహోదరి మరి రాష్ట్రాలు పిల్లలు అదేవిధంగా మరి సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి కుటుంబము ప్రభావ చిన్న బిడ్డలు అందరిని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. నీటిని ప్రేమించి
రాగలుగుతున్నాం బట్టి వారిని బట్టి దేవాన్ని ప్రధాన చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవతండి అనేక ఆత్మ రక్షణ పొందాలని ఈ స్థలం ఆధారం చేసుకుని ప్రకటించబడుతున్నటువంటి సత్య స్వార్థను బట్టి దేవాన్ని ప్రధాన చెల్లిస్తున్నాం. దేవా మరి ఈ దినం తండ్రి మరి మొదటి యానివర్సరీ సందర్భంగా వార్షికోత్సవ సందర్భంగా సంఘంగా కూడి ప్రభావం శుద్ధించడానికి ఆరాధించడానికి కృతజ్ఞతలు చూపించడానికి ఇచ్చినటువంటి అనేకమైన సమయం కూడా దేవాన్ని ప్రధాన స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నారు. ప్రేమ చేత ఆహ్వానించబడినటువంటి బిడ్డలైన వారందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఆయన మరి ఆహ్వానం అందుకొని చేరవచ్చిన వారి కోసం దేవాన్ని ప్రధాన స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆయా కారణాల బట్టి ఎవరైతే రాలేకపోతున్నారో దేవతని వారిని ప్రార్థన చేస్తున్నాం. దేవతని వారు కూడా ఉచితమైన జీవితంలో సకాలంలో మీ సంధిలో మీ స్థలంలో మీ మందిరంలో కనబడేదానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు అని మరి మీరే సహాయం చేయమని మరి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభు చూపించండి, దయ చూపించండి. వైద్యులకు మాత్రమే ఆధారంగా మా స్థితికి నామకుడుగా అది మహిమా ఘనత ప్రభావంలో గంధకుడుగా గొప్ప దేవుడుగా రారాజుగా మీరు మాకు మందిరే దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇటు దృక్పథంలో మా ప్రభు నిబిడమైన మేము ఆరాధించడానికి కోసమే వచ్చేటువంటి సమయాన్ని ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాం. నువ్వు దేవుడు వెనుక మాట సత్యమే కాబట్టి మా ప్రభావాన్ని వాక్యం ఆధారం చేసుకొని ఆరాధన సమయం గడిపే దానికోసమే మీ వర్తమానం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాన్ని సిద్ధపరచడం ప్రార్థిస్తున్నాం. నిలబడుతున్నటువంటి అవసరమైన సులోచాన్ని మరుగుపరిచి దానికి కావాల్సినటువంటి వాక్య సారాంశాన్ని మీ సత్యాన్ని మీరు మాకు రివీల్ చేయమని ప్రభావాన్ని మాకు అనుగ్రహించమని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన తండ్రి మీ కుమారుని అమూల్యమైన ఆధారం చేసుకొని ఈ వాక్య పరిచయాలను ప్రారంభిస్తున్నట్టుగా మీరే వాళ్ళకి సహాయం చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నేటికి వచ్చినటువంటి మేము ఏ మాత్రం కూడా ఖాళీ వెళ్ళకుండా ఆత్మీయ మేలు పొందడానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందరి గారా ఈ సమయంలో ప్రభుని ఆరాధించేటువంటి ఒక మంచి సమయాన్ని మనము కలిగి ఉన్నందుకు మనం దీన్ని బట్టి కూడా మనం ఎంతైనా సరే ప్రభుకి కృతజ్ఞతలు మనం చెల్లించబోతున్నామని మనం చదివినటువంటి భాగంలో మనందరి పరిచయమైనటువంటి భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం దేవుడిని ఆరాధన చేయాలంటే దేవుడు ఎవరు అని మనకు తెలిసి ఉండాలి. దేవుడిని మనం ఆరాధన చేయాలంటే దేవుడు ఎవరు అనేది మనకు తెలిసి ఉండాలి. నాకు దేవుడు తెలియదా ఏంటి, దేవుడు తెలియకపోతే నేను మధ్యాహ్నం వచ్చానా అనేది క్రాస్ క్వశ్చన్ చేసుకొని మనం ఇబ్బంది పెట్టుకోకూడదు. అందుకని చెప్పేసి దేవుడు ఎవరు అని మనం కనుక తెలుసుకుని కనుక ఉంటే ఆ దేవుడిని ఎలాగ ఆరాధన చేయాలో కూడా అలాంటి అనుభవాన్ని మనం ఆయన కృప ద్వారా సంపాదించుకున్న వారమే మనం ఆరాధన చేయొచ్చు. ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఫస్ట్ టైం మనం బైబిల్లో మనం చూస్తున్నాం. ఏమైనాడంటే లూకాసు వార్త 4:24 ఏమైపడింది, దేవుడు ఏమైనాడంట యోహాను సువార్త 4:24 ఇందాక మనం చదివిన ఫస్ట్ పోర్షన్లో దేవుడు ఏమైనాడంట, దేవుడు ఆత్మ కనుక ఇంగ్లీష్లో ఉన్నది గాడ్ ఈజ్ ఏ స్పిరిట్ అని చెప్పేసి ఉంది. దేవుడు ఏమైనాడంటే దేవుడు ఆత్మ అయినాడు అని రాయబడింది. ఇంకా ఏమైనా అయినాడా బైబిల్లో అంటే ఇంకా కొన్ని చూడవచ్చు. అయితే వాటిని మనం అన్ని కూడా మనం ధ్యానించలేదు. సెకండ్ వన్, రెండోది ఏంటంటే లేవే కాండం 11వ అధ్యాయం 44 వచ్చిన ప్రకారంగా లేవే కాండం లెవిటికస్ చాప్టర్ 11 వర్స్ 44 అక్కడ ఏముంటుందంటే గాడ్ ఈజ్ హోలీ అని ఉంటుంది. దేవుడు ఏమంట, దేవుడు పరిశుద్ధుడు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. రెండు చూసాం. నెక్స్ట్ మూడవది థర్డ్ వన్ ఏంటంటే ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్ విలాప వాక్యములు 3వ అధ్యాయం విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడింది ఒకసారి చూద్దాం. లామెంటేషన్స్
విలాప వాక్యంలో 3వ అధ్యాయం 3rd chapter 23rd verse. అనుదిన మొదలుగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడ రాయబడింది గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అని చెప్పేసి రాయబడుతుంది. నెక్స్ట్ 4వది మనం చూద్దాం. 4వది ఏంటంటే జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 అండ్ వర్స్ 25. అక్కడ ఏముంటుందంటే దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త, అవునండి, నీతి స్వరూపుడు. కాబట్టి దేవుడు ఏమైనాడంట? నీతి స్వరూపుడు. గాడ్ ఈజ్ రైచియస్నెస్ అని చెప్పేసి రాయబడుతుంది. నెక్స్ట్ 5వది ఏంటంటే ది ఎపిసోడ్ ఆఫ్ జేమ్స్, యాకోబు రాసిన పత్రిక. యాకోబు రాసిన పత్రిక 2nd chapter 1st verse, 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. ది ఎపిసోడ్ ఆఫ్ జేమ్స్, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నాం. అక్కడ దేవుడు ఏమంటాడంట? నా సహోదరులారా, మహిమా స్వరూపి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాట మనం చూస్తాం. లేకపోతే దేవుడు ఏమైనాడు? మహిమా స్వరూపి. తెలుగు బైబిల్లో కొన్ని సినానిమ్స్ మనం వాడుకోవచ్చు అంటే అక్కడ స్వరూపి అని చెప్పేసి ఉంటుంది. స్వరూపి అంటే ఇంకొక అర్థం మీనింగ్ ఏంటంటే గాడ్ ఈజ్ సంథింగ్. అయ్యున్నాడు, ఏదో అయ్యున్నాడు అంటే దేవుడు ఏదో అయ్యున్నాడు. ఏమయ్యున్నాడు అంటే ఇక్కడ గాడ్ ఈజ్ గ్లోరీ. దేవుడు ఏమైనాడంట? దేవుడు మహిమయ్య ఉన్నాడు, దేవుడు స్వరూపి అయి ఉన్నాడు అన్న ఒకటే, దేవుడు మహిమయ్య అయి ఉన్నాడు అన్న కూడా ఒకటే. నెక్స్ట్ 6th one ఏంటంటే ది ఎపిసోడ్ ఆఫ్ 1st John, 1వ యోహాను పత్రిక, యోహాను రాసిన 1వ పత్రిక 4th chapter 8th verse or 16th verse. దేవుడు ప్రేమ స్వరూపి. స్వరూపి అనే దానికి కింద ఫుట్నోట్ రాయబడుతుంది. గాడ్ ఈజ్ సంథింగ్ అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు ఏమైనాడంట? దేవుడు ప్రేమ ఉన్నాడు అని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. 6 times అయిపోయిందా? నెక్స్ట్ లాస్ట్ వన్ 7th time దేవుడు ఏమైనాడంటే ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 10, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. వారు నాథా సత్యస్వరూపి. ఇక్కడ చెప్పండి, ఇక్కడ దేవుడు ఏమైనాడంట? దేవుడు ఏమైనాడు? సంథింగ్. గాడ్ ఈజ్ సంథింగ్ అంటే ఏదో స్వరూపి అయ్యున్నాడు అంటే ఏదో అయ్యున్నాడు. ఏమైనాడు? సత్యమై ఉన్నాడు. దేవుడు ఏమైనాడంట? సత్యమై ఉన్నాడు. ఇప్పుడు రెఫరెన్స్ లేకుండా ప్లేన్ చెప్తున్నాం. దేవుడు ఏమైనాడు? ఫస్ట్ టైం ఆత్మయ్య ఉన్నాడు. నెక్స్ట్ రెండోది పరిశుద్ధుడు అయి ఉన్నాడు. అది ఎప్పుడో పోయింది. ఆటోమేటిక్గా మన మైండ్ ఎలాంటిదంటే అర్థమైనట్టుగానే ఉంటుంది, కానీ ఆటోమేటిక్గా మన మైండ్ దాని అంతకంటే డిలీట్ బటన్ నొక్కేసుకుంటుంది అన్నమాట. అర్థమైనట్టుగానే తలకాయ ఉంటాం, కానీ సగం దూరం పోయేసరికల్లా ఏం చూసినామంటే ఏమో అన్నాం. ఏమో అంటే దాని అర్థం ఏంటంటే మొత్తం పోయింది అర్థం అన్నమాట. మరి ఇంటికి ఏం మోసపోదాం? జీవితాల అందరిలో మన హృదయం ఏం పెట్టుకున్నాం అనేది క్వశ్చన్ తెలుసుకోవాలి. దేవుడు మాకు వినేటప్పుడు మందిరానికి వచ్చి దేవుడు మాకు వినేటప్పుడు ఎలా రావాలంటే ఒక స్పెషల్ వేలో రావాలి. స్పెషల్ వేలో అంటే వాక్యానుసారంగా రావాలి. ఏదో వచ్చాక పిచ్చా పార్టీగా అని చెప్పేసి ఏదంటే కాలక్షేపానికి, టైం పాస్కి, ఎంటర్టైన్మెంట్కి అన్నట్టుగా కాకుండా ఎలాగా దేవుడి వాక్యాన్ని వినాలంటే లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. లూక్స్ గాస్పెల్ 8th chapter 15th verse. దేవుడి వాక్యం వినడానికి వచ్చేటప్పుడు ఎలా వినాలంటే చిన్న మీటింగ్ కావచ్చు, పెద్ద మీటింగ్ కావచ్చు, ఏదైనా సరే దేవుడి వాక్యం వినడానికి వస్తున్నాను అన్నప్పుడు ఎలా వినాలో తెలుసా? మంచి నేల నుండి విత్తనమును పోలిన వాడగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము యోగ్యమైన మంచి
మంచి మనసుతో వాక్యమును వినాలి. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎలా వినాలి? అలా చెప్పండి, వాక్యం ఎలా వినాలి? మంచి మనసు కాదు, కట్ చేయబడిన వర్డ్స్ మొత్తం రావాలి, మ్యాటర్ మొత్తం రావాలి. యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యాన్ని వినాలి. ఇప్పుడు ఆరంభంలోనే అడిగిన దానికి చెప్పకపోతే ఇంకా మనం చెప్పుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. దేవుని వాక్యం ఎలా వినాలంటే ఒక మాట చెప్పండి, అలా చెప్పండి. దేవుని వాక్యం ఎలా వినాలి? యోగ్యమైన మంచి మనసులో వినాలి. నేనేదో ఎక్కడి నుంచో వచ్చానో ఎవరో చెప్తున్నాను అనేది పక్కన పెట్టేసుకోండి, మైండ్ నుంచి తీసేసుకోండి. దేవుని వాక్యం డెలివర్ చేయబడుతుంది, వస్తుంది అన్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాల్సినటువంటి విధానంలో మనం దేవుని వాక్యాన్ని వినాలి. అలా అన్నమాట. సత్యమే అర్థమవుతుందంటే దాన్ని చాలా జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. లైఫ్ లాంగ్ లైఫ్ స్పాన్లో మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఒక మాట చెప్పండి నాకు. దేవుని వాక్యాన్ని ఎలా వినాలంట? యోగ్యమైన మంచి మనసుతో దేవుని వాక్యం వినాలి. అలా వింటున్నామా? సరే, కొద్దిసేపు పక్కన పెట్టేద్దాంలే. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమైనాడు? ఒకటోది ఆత్మ అయినాడు, రెండోది పరిశుద్ధుడు అయినాడు, మూడోది నమ్మదగిన వాడు అయినాడు, నాలుగోది నీతి అయి ఉన్నాడు, ఐదోది మహిమయ్య ఉన్నాడు, ఆరోది ప్రేమయ్య ఉన్నాడు, ఏడవది సత్యమయ్య ఉన్నాడు. మీరు సరిగా చెప్పలేదు కాబట్టి మళ్ళా రివిజన్ స్టార్ట్. మళ్ళా రివిజన్ చేయాలి. దేవుడు ఏమైనాడు? వదిలేదే లేదు. దేవుడు ఏమైనా? ఫస్ట్ టైం ఆత్మ అయి ఉన్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్ పరిశుద్ధుడు అయి ఉన్నాడు. థర్డ్ వన్ నీతి అయి ఉన్నాడు. ఫోర్త్ వన్ రైట్ చేసినట్టు నీతి అయి ఉన్నాడు. ఫిఫ్త్ వన్ మహిమ అయి ఉన్నాడు. సిక్స్త్ వన్ ప్రేమ అయి ఉన్నాడు. అయ్యి ఉన్నాడు కాబట్టి స్వరూపి అన్నాడు ఒకటి. నెక్స్ట్ సెవెంత్ వన్ సత్యమై ఉన్నాడు. ఏడింటిని మనం చూడడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఏడింటిని మనం చూడడం లేదు. ఇప్పుడు మనం ఆనందం చేయడానికి ఫస్ట్ మాత్రమే చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఆత్మ అయి ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఏమైనాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఇది అప్పుడు మాత్రం మనసులో పెట్టుకోండి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎవరు అన్నప్పుడు వెంటనే వాక్యం ఏమైందంటే ఆయన స్పిరిట్. గాడ్ ఈజ్ ఏ స్పిరిట్. ఈ విధానంలో కొంచెం వాక్యం చెప్పుకొని ఆరాధనకి మనం వెళదాం. మరి ఇప్పుడు మనం ఎవరిని ఆరాధన చేయడానికి వచ్చాం? అదే ఏ దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం? ఆత్మదేవుని ఆరాధన చేయడానికి వచ్చాం. చెప్పండి, ఎవరిని ఆరాధన చేయడానికి వచ్చాం? ఆత్మదేవుని ఆరాధన చేయడానికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, ఆత్మదేవుని ఆరాధన చేయాలని ఆశ ఉంటే, ఎంతమందికి ఆశ ఉంది ఆరాధన చేయాలని? నేను ఆరాధన చేయాలి అని ఎంతమందికి ఆశ ఉంటుంది? ఆశ ఉంటే చూపించాలి. అందరికి ఆశ ఉంటుంది. అది విషయం ఏంటంటే, ఆత్మదేవుని ఆరాధన చేయాలి అని అంటే ఆయన సొంత ఆత్మను మనం కలిగి ఉండాలి. చెప్పండి, ఆయన సొంత ఆత్మను మనం కలిగి ఉండాలి. ఆత్మదేవుని ఆరాధన చేయాలి అంటే ఆయన సొంత ఆత్మను మనం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన మనం ఆరాధన చేయడానికి సాధ్యమవుతుంది, వీలుంటుంది, చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, మనలో ఆయన ఆత్మ ఉన్నాడా? ఆత్మ ఉంది, వచ్చింది అనవాడు. ఆత్మ ఉన్నాడు, వచ్చాడు అనాలి. ఆయన సొంత ఆత్మ మనలో ఉండాలి. అప్పుడు ఆ ఆత్మదేవుని మనము ఆరాధన చేయవచ్చు అన్నమాట. జనరల్గా సాధారణంగా మానవుడు అంటే హ్యూమన్ బీయింగ్ అంటారు. హ్యూమన్ బీయింగ్ అంటే మానవుడు అంటే మూడు విషయాలతో ఉన్న వ్యక్తి. మూడు విషయాలు ఉంటాయి మానవుల్లో, మేల్ ఆర్ ఫీమేల్. ఎవరైనా సరే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి మనిషిలో మూడు విషయాలు ఉంటాయి. చెప్పండి, ఎన్ని విషయాలు ఉంటాయి? మూడు విషయాలు ఉంటాయి. ఒకటి కింద నుంచి పైకి పోవడం, ఒకటి
శరీరం. రెండవది చెప్పండి ప్రాణం. మూడవది ఆత్మ. చెప్పండి మనుషులు ఏముంటాయి? ఒకటోది శరీరం ఉంటుంది, రెండవది ప్రాణం ఉంటుంది, మూడవది ఆత్మ ఉంటుంది. శరీరం ఉంటుంది అంటే కామనే. రెండవది ఏముంటుంది? ప్రాణం ఉంటుంది. ప్రాణం అంటే బ్లడ్, రక్తం. తర్వాత మూడవది ఏముంటుంది? చెప్పండి ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. ఇప్పుడు వెంటనే నేను అప్పటికి ఒక క్వశ్చన్ చేస్తున్నాను, ఆ క్వశ్చన్ అడుగుతున్నా చెప్పండి. మూడవది ఆత్మ ఉంటుంది అని చెప్పినా కదా, ఏ ఆత్మ? ఏ ఆత్మ? మనలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఇంకా ఆత్మ ఉంది అని చెప్తున్నా కదా. మూడు విషయాలు. పక్షుల్లో కానీ పశువుల్లో కానీ శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ అయితే ఉండదు. కానీ మనిషిలో మాత్రము శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఏ ఆత్మ ఉంటుంది? అదే తప్పు. మనిషిలో ఆత్మ ఉంటుందని చెప్పి చెప్తున్నాం కదా. ఏ ఆత్మ అన్నప్పుడు వెంటనే మీరు ఏం చెప్పారు? దేవుని ఆత్మ అన్నారు. తప్పది. దేవుని ఆత్మ కాదు ఉండేది. చదువుకుందామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు చెప్పండి, మనలో ఏ ఆత్మ ఉంది? నరుని ఆత్మ. మనందరం ఎవరు? నరులనే కదా. అదే చెప్పేసి మనలో ఏ ఆత్మ ఉంది? నరుని ఆత్మ ఉంది. అంటే నరుని ఆత్మ అంటే నేను చెప్పండి చెప్పండి, నా ఆత్మ ఉంది. చెప్పండి ఏ ఆత్మ ఉంది? నా ఆత్మ ఉంది. ఇప్పుడు మనం అడుగుతున్నా. ఒకటోది మనకేముంది? శరీరం ఉంది. రెండోది ఏముంది? ప్రాణం ఉంది. మూడోది ఏముంది? నా ఆత్మ ఉందని చెప్పాలి. చెప్పండి ఏముంది? నా ఆత్మ ఉందని చెప్పి చెప్పాలి. ఈ మూడింటిని కలిపితే ఏమంటారంటే మనిషి అంటారు. చెప్పండి ఏమంటారు? మనిషి అంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈ మూడింటిని కలిపితే మానవుడు అంటారు. మానవుడు అంటారు. మానవుల్లో ఒక తత్వం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మానవుల్లో ఏముంటుంది? ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని ఏమంటారంటే మానవత్వం అంటారు. చెప్పండి ఏమంటారు? మానవత్వం అంటారు. ఎవరైనా పొరపాటున జారు పడ్డారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? పడితే పడ్డారులే, అట్లానే ఉండాలిలే అంటావా? ఏమంటాం? అంటావా? అట్లానంటావా? అట్లాను ఏమంటాం? అయ్యో పడిపోయారు, అక్కడే మనం అంటావా? లేపాలంటాం. మన చేతల్లో లేపుతాం, లేకపోతే వేరే వాళ్ళని పిలిచి లేపండి అని చెప్పి చెప్తాం. దాన్ని ఏమంటారు? మానవత్వం అంటారు. ఇలాగ మనిషి 24 గంటలు ఉపయోగించుకొని చెప్పండి. మనిషి 24 గంటలు ఉపయోగించుకొని తనలో ఉన్న మానవత్వాన్ని డెవలప్ చేసుకొని ఈ లోకంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలనే తాపత్రయం మనిషిలో ఉంటుంది. అవునా కదా? అవునా? ఇలాగ మనిషి తనలో ఉన్న మానవత్వాన్ని హ్యుమానిటీ అంటారు. తనలో ఉన్న హ్యుమానిటీని, హ్యూమన్ బీయింగ్ తనలో ఉన్న హ్యుమానిటీని డెవలప్ చేసుకొని ఒక గుడ్ ఫేమ్ను, ఒక మంచి నేమ్ను సంపాదించుకొని అలాగ ఒక స్టార్డమ్ అని కలిగి ఉండాలని చెప్పేసి ఇష్టపడతా ఉంటాడు అనమాట. చాలా పాపులర్ కావాలని చెప్పేసి ఇష్టపడతా ఉంటారు. అలా ప్రపంచంలో ఎంతమంది లేరు. అది అలాగనే డెవలప్ అయ్యి లోపల డెడ్ అయిపోయారు అనుకోండి, చనిపోయిన అనుకోండి. చనిపోతే దేవుడి దగ్గరికి వెళతారా? అడిగిందని చెప్పండి. దేవుడి దగ్గరికి వెళతారా? మానవత్వం ఒకటే ఉందండి. మానవత్వం ఒకటే ఉంది. దాన్ని బాగా డెవలప్ చేసుకొని మంచి పేరు సంపాదించుకొని ఏదో టైంలో డెడ్ అయిపోయినారు, అప్పుడు దేవుడి దగ్గరికి వెళతారా? వెళ్ళరా? వెళ్ళదు. ఏం పేరు? నేను చెప్తాను తర్వాత నేను అడుగుతాను. నాకు తెలిసేది వెళ్ళరు. ఎందుకు వెళ్ళాలంటే ఒక మానవత్వం సంపాదించుకునే ఈ లోకం విడిచిపెట్టకూడదు. మానవత్వంలోనే
మానవత్వంలోనే ఇంకొక తత్వం రావాలి. అదేంటంటే దైవత్వం రావాలి. మానవత్వంలోకి ఏం రావాలి? దైవత్వం రావాలి. హ్యుమానిటీలోనికి డివినిటీ అనేది రావాలి. హ్యుమానిటీలోనికి ఏం రావాలంటే డివినిటీ అనేది రావాలి, దైవత్వం అనేది రావాలి. దైవత్వం అనేది వచ్చినప్పుడు అప్పుడు మనిషి ఏమవుతాడంటే దైవికమైన వ్యక్తి అవుతాడు. చూడడానికి మానవుడే కానీ మనిషే కానీ ఆ మనిషి ఎలాగ మారుతాడంటే దైవికమైన మనిషిగా మారుతాడు, దైవికమైన వ్యక్తిగా మారుతాడు, డివైన్ పర్సన్గా మారుతాడు. అలాంటి డివైన్ పర్సన్ లోకాన్ని విడిచిపెట్టేసినా కూడా దేవుని దగ్గర వెళ్ళిపోతాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు హ్యుమానిటీలోనికి ఇంకోటి రావాలి. ఏంటది? డివినిటీ రావాలి, మానవ దైవత్వం రావాలి. ఎలా వస్తుంది అంటే మన ఆత్మలోనికి నా ఆత్మలోనికి ఇంకొక ఆత్మ రావాలనే రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లుగా మనకు అర్థమవుతుంది కదా. మన ఆత్మలోనికి ఏ ఆత్మ రావాలి? ఇంకొక ఆత్మ రావాలి అన్నట్లుగానే అర్థమవుతుంది. ఏ ఆత్మ? ఆత్మ పేరు చెప్పారంటే దైవాత్మ. చెప్పండి, ఆత్మ పేరు దైవాత్మ. దైవాత్మకి ఇంకొక పేరు చెప్పారంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మకి ఇంకొక పేరు చెప్పారంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు చెప్పారంటే ఆదరణకర్త. ఆదరణకర్తకి ఇంకొక పేరు చెప్పారంటే సత్యస్వరూపైన ఆత్మ. లేదు బ్రదర్, ఒకటే మాట్లాడుకుందామంటే మన ఆత్మలోనికి మరొని ఆత్మలోనికి ఏ ఆత్మ రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. చెప్పండి, మరొని ఆత్మలోనికి ఏ ఆత్మ రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ రా అంటే వస్తుందా? మరి ఏం చేయాలి? చాలా మంది ఎగురుతూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు, డీజల్ పెట్టి నిర్వహణ చేస్తూ ఉంటారు, అంటారు. గ్యాప్ వస్తారు. ఆన్ ద స్పాట్ కరెంట్ పోతే డీజల్ మొత్తం ఆగిపోతుంది. అప్పుడు వస్తాడా? సగం వరకు వచ్చిపోయాక అట్లే ఉంటాడు. పరిశుద్ధాత్మ ఒక మనిషిలోకి వచ్చి నివసిస్తాడు. ఒకసారి వచ్చాడంటే ఇంకోరు మనిషిలోనే నివసిస్తాడు. సరేనా? అందుకని చెప్పేసి పరిశుద్ధాత్ముడు ఒక మనిషిలోనికి, ఒక మానవులోనికి వచ్చి నివసించాలి అంటే ఏం చేయాలంటే 2 పనులు చేయాలి. ప్రతి మనిషి 2 పనులు చేయాలి. అవేంటో ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, 2nd chapter, 38 verse 38వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడంట? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మను మనము గిఫ్ట్గా పొందాలంటే ఫ్రమ్ అవర్ గాడ్, మన దేవుడి నుంచి తన సొంత ఆత్మను మనము గిఫ్ట్గా పొందాలంటే, వరంగా పొందాలంటే ప్రతి మనుషుడు ఈ లోకంలో 7 ఖండాలలో ఉన్నటువంటి 6 నేల మీద జన్మించిన ప్రతి మనిషి ఎవరైనా సరే 2 పనులు చేయాలి. ఒకటోది ఏం చేయాలి? చెప్పండి, ఒకటోది ఏం చేయాలి? మారు మనసు పొందాలి. రెండోది ఏం చేయాలి? నా పాపములు క్షమించబడ్డాయండి, అందుకని ఇప్పుడు నేను బాప్తిస్మం తీసుకుంటున్నాను అని తీసుకోవాలి. 2 పనులు. ఒకటోది ఏం చేయాలి? మారు మనసు పొందాలి. రెండోది ఏం చేయాలి? నా పాపాలు క్షమించబడ్డాయి అని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? నువ్వు బైబిల్ తీసుకుని వస్తున్నావు, చర్చికి వెళ్తామని చెప్పేసి ఇంట్లో నుంచి దారిలో ఎవరు ఎదురయ్యి అక్క అన్న మారు మనసు అంటే ఏంటి అని క్వశ్చన్ చేశారనుకోండి, గుడ్లు వేసి నేరుగా చెప్పాల్సింది మా పాస్టర్ గారు చెప్పేసి పాస్టర్ గారు అనిపించేది. మనం కూడా చెప్పాలి మారు మనసు అంటే ఏంటి అని నేనే అడిగాను అనుకున్నాను. మనం ఏం చెప్దాం?
ఏ పోవా మనసులో అని చెప్పేసి దాటేసి వెళ్ళిపోతామా? అట్లా కాదు. మారు మనసు అంటే ఏంటి అంటే బైబిల్లో చెప్పబడింది. ఏం చెప్పబడిందంటే రిపెంటెన్స్ అని రాయబడింది. చెప్పండి, రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? పశ్చాత్తాపడాలి. చెప్పండి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అంటే ఏంటి? దుఃఖపడాలి. చెప్పండి, పశ్చాత్తాపం అంటే ఏంటి? దుఃఖపడాలి. లేదా దానికి ఇంకో పేరు ఏంటంటే బాధపడాలి. చెప్పండి, ఏం చేయాలా? బాధపడాలి. ఇదేంటయ్యా శుభమా అని చెప్పేసి చర్చికి వెళ్తా ఉంటే మీద బాధపడమంటే ఉన్న బాధ సరిపోలేదా అందమా? కానీ ప్రతి మనిషి ఏం చేయాలి తెలుసా? బాధపడాలి. ప్రతి మనిషి ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. ప్రతి మనిషి ఏం చేయాలంటే దుఃఖపడాలి. ఈ దుఃఖము ఎప్పుడు వస్తుంది? ఈ దుఃఖము ఒక స్పెషల్ లామెంటేషన్, స్పెషల్ వేలో ఉండే కూడా లామెంట్ అంటే ఈ దుఃఖం అంటే రకరకాల దుఃఖాలు ఉంటాయి. ఎందుకు దుఃఖపడుతున్నాం అంటే ఫలాన్ని బట్టి అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ ఈ దుఃఖము దేవుని చిత్తంలో ఉండే దుఃఖం అంట. చెప్పండి, ఏ దుఃఖం ఇది? దేవుని చిత్తంలో ఉండే దుఃఖం. ఈ దుఃఖం ఎప్పుడు వస్తుంది? ఈ దుఃఖం ఎప్పుడు వస్తుంది అంటే మనము దేవునిలో చూసుకున్నప్పుడు. చెప్పండి, మనము దేవునిలో చూసుకున్నప్పుడు. దేవుడు అంటే ఆయనకి ఊరు పేరు ఏం లేదా? ఉంది. ఏం పేరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఆయన చూసుకున్నప్పుడు వస్తుంది. ఎట్లా వస్తుందంటే నేనెవరిని, ఆయన ఎవరు? నేనెవరిని, ఆయన ఎవరు? ఆయనలో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ఎలా కనపడతానో మనం ఎలా కనపడతామంటే అబ్బో మనలో చాలా ఎర్రర్స్ ఉన్నాయి, సిన్స్ ఉన్నాయి, మనలో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి, మనలో చాలా పొరపాట్లు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. ఆయనలో చూసినట్లయితే ఆయన చాలా ప్యూర్గా ఉన్నాడు. ఇది ఆయనకి మనకి మధ్యలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి డిఫరెన్స్, ఒక అద్భుతమైనటువంటి తేడా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరెవరిలాగా మారితే బాగుంటుంది? వీరిద్దరిలో ఎవరెవరిలాగా మారితే బాగుంటుంది? ఆయన మనలాగా ఎప్పుడు మారడం, మనమే ఆయనలాగా మారాలి. అంటే మనం అంటే ఎవరము? మన పేరు ఆధార్ కార్డులో ఏ పేరైనా ఉండనే కాక అయ్యే తర్వాత సంగతి. మనం అంటే ఎవరు అంటే కంపారిజన్ చేసుకుని చూసుకున్నప్పుడు మనం ఎవరమంటే పాపులం. చెప్పండి, ఎవరు? పాపులం. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఇప్పుడు ఎవరెవరిలాగా మారాలి? పాపులే పరిశుద్ధులాగా మారాలి. కానీ పరిశుద్ధులు ఎప్పుడు కూడా పాపులుగా మారడు. అది దేవుల్లో ఉండేటువంటి స్పెషాలిటీ, అద్భుతమైనటువంటి జ్ఞానం. అందుకని చెప్పేసి మనలో ఉండేటువంటి ఒక నష్టం చేసేటువంటి ఒక విషయం మనలో ఉంది. అదేంటంటే మనలో పాపం ఉంది. చెప్పండి, మనలో ఏముంది? పాపం ఉంది. నేనేం పాపం చేయలేదు బ్రదర్. చిన్నప్పటి నుంచి చాలా నీట్గా సిస్టమేటిక్గా పెరిగాను. ఒక చిన్న బలపం ఒక కూడా తొలగించలేదు అన్నా కూడా మనం ఎవరమంటే పాపులమే. చెప్పండి, ఎవరు మనం? పాపులమే. బికాస్ ఆఫ్ అవర్ నేచర్ యువర్ సిన్నర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనం ఎవరమంటే పాపులమే. ఈ పాపము ఒక మనిషి లోకంలో పాపిగా జన్మించిన తర్వాత ఏ పాపం చేయకపోయినా పెరిగి పెద్ద అవుతున్నా కూడా వయసును బట్టి, అవసరాన్ని బట్టి ఆ పాపం అనేటువంటిది ముందు మైండ్లో ప్లానింగ్కి దిగుతుంది, ప్లానింగ్ అవుతుంది. ప్లానింగ్ అనేటువంటి ఆ పాపం ఏం చేస్తుందంటే బాడీ పార్ట్స్ ద్వారా, శరీరంలో ఉన్న అవయవాల ద్వారా పెర్ఫామ్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఒక అబద్ధం ఆడాలి అనేది ఏంటంటే పాపం అనుకోండి. అది ఫస్ట్ ఎప్పుడు ఆడాలి, ఏ సందర్భంలో ఆడాలి? సందర్భం వచ్చిన తర్వాత అది మైండ్లో ప్లానింగ్ అవుతుంది, ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయిన తర్వాత సందర్భం వచ్చినప్పుడు మనిషి ఏమనుకుంటాడంటే ఈరోజు అబద్ధం ఆడకపోతే మనకు చాలా నష్టం వస్తుంది, మనకి లాభం కావాలి, మన ఎస్కేప్ కావాలంటే ఇప్పుడు అబద్ధం ఆడాలని చెప్పేసి ఎవరు చూడడం లేదని చెప్పేసి నెమ్మదిగా స్లోగా దాన్ని స్మూత్గా డెలివరీ చేస్తారు. కథం అప్పుడు ఏమైందంటే కార్యాలన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోతాయి. అప్పుడు మనం అనుకుంటాం కదా, అబ్బా ఎంత బాగా అయిపోయింది, పరిస్థితులన్నీ చాలా చక్కగా
అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నెక్స్ట్ ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న తర్వాత ఏమైంది తెలుసా, ఇది మొదలేస్తుంది. ఏంటది? మనస్సాక్షి. చెప్పండి, ఏంటది? మనస్సాక్షి మొదలేస్తుంది. దమ్ముడే ఇంకా 24/7 ప్రకారంగా దంచుతూ ఉంటుంది అన్నట్టు. నువ్వేం చేసినావు అని క్వశ్చన్ చేస్తుంది. నువ్వేం చేసినావు అంటే, అబద్ధం ఆడాను. నువ్వు అబద్ధం ఆడేది దేవుడు చూసుకున్న పాపివి. అందుకని చెప్పేసి నువ్వు పాపి అనేటువంటి ఆ మనస్సాక్షి గద్దించినప్పుడు, పొడుస్తున్నప్పుడు మనిషిలో ఉండేటువంటి రియల్ జాయ్, రియల్ హ్యాపీనెస్ ఇది మొత్తం కూడా పోతుంది, అనుభవించలేదు. ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక మన ముఖమంతా పేరుపోయినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే నిజమైనటువంటి సంతోషం, శాంతి అనేటువంటిది ఉండదు. ఎవరైనా వచ్చేటువంటి ఫ్రెండ్స్, బంధువులు, ఎవరైనా రిలేషన్స్ ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళతో సంతోషించాలని చెప్పేసి అప్పటికప్పుడే ఆర్టిఫిషియల్ జాయ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటారు అన్నట్టు. మళ్ళీ వాళ్ళు ఎన్నో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తుంది. నువ్వేం చేసినావు అప్పుడు? అబద్ధం ఆడారు. అందుకని చెప్పేసి మళ్ళా ఈ ఆనందం అనేది పోతుంది అన్నట్టు. ఇలాగ ప్రతిరోజు 24/7 ప్రకారంగా రేయి మగళ్ళు ఇది నేరారోపణ చేస్తానే ఉంటుంది అన్నట్టు. నేరారోపణ చేస్తానే ఉంటుంది అన్నట్టు. నువ్వు అబద్ధం ఆడావు, రోజుకు అబద్ధం ఆడావు, వారానికి 7 అబద్ధాలు, నెలకి 30 అబద్ధాలు, సంవత్సరానికి 45 అబద్ధాలు. ఇక నీ జీవితం అంతట్లో ఆ అబద్ధాలు ఎట్లా అవుతాయి? ఒక అబద్ధమేనా? అనేక చెడ్డ పనులు లేవు, ఎప్పుడెక్కడ చేస్తున్నావు? ఇవన్నీ కౌంటింగ్కి వచ్చిన తర్వాత ఒక చిట్ట మనస్సాక్షి మన ముందు విప్పిన తర్వాత అప్పుడు మనము ఏమనుకుంటా ఉంటారంటే మనుషులు, ఇక నేనైతే నాకైతే ఇక పరిష్కారం లేదు, ఇక నాకైతే ఇక నిరీక్షణ లేదు, నాకైతే ఇక హోప్ లేదు, ఇక నేను దేవుని దగ్గర పోలేదు, దేవుడు నన్ను క్షమించుడు అని చెప్పేసి మనుషులు ఏం చేస్తుంటారంటే తమ సొంత జీవిత విషయంలో విరక్తి పట్టిపోయి ఏం చేస్తుంటారంటే తమకై తామే జడ్జిమెంట్ చేసుకుంటారు. జడ్జిమెంట్ చేసుకొని అని చెప్పేసి తన సొంత జీవితాన్ని తృణీకరించుకొని హేళన చేసుకొని ఏం చేస్తుంటారంటే ఇక చాలే ఇక జీవించింది అని ఈ లోకాన్ని వెంటతో విడిచిపెడితే బాగుంటుందేమో, కట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుని కొన్ని వస్తువులు గుర్తు చేసుకుంటారు. అదేంటంటే ఒకటి ఫ్యాన్, రెండోది తాడు, మూడోది స్టూల్. అర్థమైందా? ఒకటి తాడు, రెండోది ఫ్యాన్, మూడోది స్టూల్ చేసుకుంటారు. చేసుకొని ఇంకా అది కాకపోతే ఇంకా స్మూత్గా పోవాలని చెప్పేసి నిద్ర మాత్రలు, ఇంకా స్మూత్గా పోవాలని చెప్పేసి వేరు పద్ధతులను అనుసరించి ఏదో ఒక రకంగా మనిషి తన సొంత జీవితంలో ఉన్నటువంటి ఈ 3 విషయాలు చూసారా, శరీరము, ప్రాణం, ఆత్మను విడదీసుకుంటారు. చెప్పండి, ఏం చేసుకుంటారు? విడదీసుకుంటారు. ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే దాని అర్థం ఏంటి? ఈ 3 ఏమవుతాయి? విడిపోతాయి. చెప్పండి, ఈ 3 ఏమవుతాయి? విడిపోతాయి. అలాగే విడదీసుకుందాం అని చెప్పేసి, చచ్చిపోదామని చెప్పేసి అనుకుని అటెంప్ట్ చేసుకుంటారు. అది కాదు మనిషి జీవితానికి పరిష్కారం. అందుకని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయడానికి, ఒక వ్యక్తి అవసరం. ఎవరు కావాలి? మనిషిలో ఉన్న పాపంలో ఉన్న ఒక వ్యక్తి అవసరం. ఎవరు కావాలంటే పేరు అప్పుడే చెప్పొద్దు. ఎవరు కావాలంటే పాపం లేనివాడు కావాలి. చెప్పండి, ఎవరు కావాలి? పాపం లేనివాడు కావాలి. గవర్నమెంట్లో మొత్తం సచ్చి కొట్టామప్పుడు దొరకడం, గవర్నమెంట్ కర్మ భూగోళం మొత్తం సచ్చి కొట్టామప్పుడు దొరకడం. ఎవరు దొరుకుతారా? ఎవరు దొరకరు. మరి భూగోళంలో ఎవరు దొరకలేదు. ఇక పైకి పోతే ఇక దేవుడు తప్ప ఎవరు లేరు. మరి ఆ దేవుడు అక్కడే కూర్చుంటే కుదరదు. ఆ దేవుడి క్రిందకి దిగి రావాలి. ఆన్ ద స్పాట్ లో సేమ్ యాజిటీస్గా వచ్చాడనుకోండి, ఈ భూగోళం మొత్తం మసైపోతారు. అందుకని చెప్పేసి అట్లా కూడా రాకూడదు. ఎట్లా రావాలంటే దేవుడు మనిషిని ఎలాగ చేశాడు ఆ పద్ధతిలోనే రావాలి. ఎలా చేశాడంటే దేవుడు తన స్వరూపమున, తన పోలిక చొప్పున దేవుడు మనిషిని తీశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవత దేవుడు ఎలా కావాలంటే మనుషుని పోలికలో పుట్టాలి. చెప్పండి, ఎవరి పోలికలో పుట్టాలి? మనుషుని పోలికలో పుట్టాలి. 2025 సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడిబొట్టైనటువంటి ఇజ్రాయెల్ దేశంలో జరిగినటువంటి సంఘటన ఇదే. ఏం జరిగిందో తెలుసా? దేవాది దేవుడు నరావతారిగా మనుషుని పోలికలో
దాసుల స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకొని ఆ లోకానికి కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన ఒక పేరు పెట్టబడింది, యేసు అని పేరు పెట్టబడింది. చెప్పండి, ఏ పేరు పెట్టబడింది? యేసు అని పేరు పెట్టబడింది. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు, సేవియర్, సేవియర్ ఫ్రమ్ అవర్ సిన్స్. కాబట్టి దేవుడు మన యొక్క పాపముల నుంచి ఆయన రక్షించేవాడు. కాబట్టి ఆయన లోకానికి యేసు అనే పేరుని లోకానికి దిగవచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. అయితే ఒక విషయం ఆలోచించాలి. ఏంటి ఆలోచించాలంటే, బట్టలకు మురిగట్టింది అనుకోండి, జనరల్గా ఏది వాడతారు? అంత సింపుల్ క్వశ్చన్ మమ్మల్ని అడుగుతారు కదా. బట్టలకు మురిగట్టింది అనుకోండి, దేని వాడతారు? డిటర్జెంట్ వాడతారు. డిటర్జెంట్ కేకో సర్ఫో వాడతారు. అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అదేవిధంగా మనిషి యొక్క పాపాన్ని పోగొట్టాలంటే ఏం కావాలి తెలుసా? ఏం కావాలి? మనిషి యొక్క పాపాన్ని తొలగించాలంటే ఏం కావాలంటే రక్తం కావాలి. చెప్పండి, ఏం కావాలి? రక్తం కావాలి. ఏ రక్తము? ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. చెప్పండి, ఏ రక్తం కావాలి? ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ పరిశుద్ధమైన రక్తమే యేసులో ఉంది. చెప్పండి, ఆ పరిశుద్ధమైన రక్తం ఎవరిలో ఉంది? యేసులో ఉంది. జన్మించినటువంటి ఆ స్పాట్లోనే యేసు ప్రభువారికి శరీరం చిన్నగా ఉంది, మాంసం ముద్దలాగా ఉంది. ఆయన శరీరం అప్పుడు 8 లీటర్ల రక్తం ఉంటుంది. అప్పుడు నువ్వు అంటా కదా, నేను గొలుసేనా ఇంకే అంటావు. అలాగే మాకు పొలవాల్సిన అవసరం లేదు. తర్వాత పెరిగి పెద్ద అయిపోయినాడు, 33.5 సంవత్సరాలకు వచ్చేసాడు. అప్పుడు ఆయన శరీరంలో ఎంత రక్తం ఉంటుంది? ఎంత రక్తం ఉంటుంది? చాలా ఉంటుంది. మన పొలంలోనే కదా, చాలా ఉంటుంది. అయితే మనిషి యొక్క పాపాన్ని పరిహారం కావాలంటే రక్తం ఆయన శరీరం ఉండకూడదు, బయటికి రావాలి. ఎట్లా రావాలి? సిరంజ్ చేసి గుచ్చి లాగుదామా? ప్రాసెస్ అది కాదు. సాధారణంగా జనరల్గా ఆలోచన చేస్తే శరీరంలో ఉన్న రక్తం బయటికి రావాలంటే శరీరం ఏం కావాలి? శరీరం ఏం కావాలి? గాయపరచబడాలి. చెప్పండి, ఏం కావాలి? గాయపరచబడాలి. మనిషి యొక్క శరీరం గాయం కావాలంటే మనిషి యొక్క శరీరాన్ని ఏం చేయాలి? దెబ్బ కొట్టాలి. చెప్పండి, ఏం కొట్టాలి? దెబ్బ కొట్టాలి. మనిషిని దెబ్బ కొట్టాలంటే మనిషి ఏం చేసిన వాడై ఉండాలి? తప్పు చేసిన వాడై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని అడుగుదాం, ప్రభా నేను తప్పు చేసావు అని అంటాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించారంటే ఈ రోజు వరకు ఎవరికి జవాబు లేదు. ఆయన ఏం లేదు, ఆయన ఏం చేయలేదు, పాపం చేయలేదు. అలాంటప్పుడు ఆయన ఏం చేయకూడదు? దెబ్బ కొట్టకూడదు. దెబ్బ కొట్టకపోతే ఆయన శరీరం ఏం కాదు? గాయం కాదు. గాయం కాకపోతే ఆ గాయంలో ఏం రాదు? రక్తం రాదు. రక్తం రాకపోతే మనకేం కలగదు? పాపక్షమాపణ కలగదు. మనకి పాపక్షమాపణ కలగకపోతే మనం ఎక్కడ పోతాం? నరకానికి పోతాం. ఇది కూడా పెద్ద సమస్య. ఎంత పెద్ద సమస్య అంటే చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. అందుకని చెప్పేసి సీక్వెల్గా ఏదో మిస్ కాకుండా చెప్పుకోవాలి. అందుకని చెప్పేసి ఆయన కొట్టకూడదు. కొట్టకపోతే దెబ్బ తగ్గదు. దెబ్బ తగ్గకపోతే గాయం కాదు. గాయం కాకపోతే రక్తం రాదు. రక్తం రాకపోతే పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. మనకెంత తెలివి ఉన్నా, జ్ఞానం ఉన్నా, డబ్బు ఉన్నా, అందం ఉన్నా, చదువు ఉన్నా, ఏమున్నా కూడా మనిషిలో ఉన్నటువంటి పాపం కనుక పోకపోతే నరకానికి వెళ్ళిపోతాం. అందుకని చెప్పేసి పిలాతు 3 సార్లు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. ఎవడైనా ఏ కోర్టు అయినా ఒకసారి జడ్జిమెంట్ ఇస్తుంది, కానీ వీడు ఎన్నిసార్లు ఇచ్చాడు తెలుసా? 3 సార్లు చెప్పాడు. మీరు ఎవరో బైబిల్ తీయాలి, నేను చెప్పేస్తాను. యోహాను సువార్త 18:32లో ఒకసారి, యోహాను సువార్త 19:4లో ఒకసారి, యోహాను సువార్త 19:6లో ఒకసారి, మొత్తము కలుపుకుంటే 3 సార్లు ఈయన యందు నాకు ఏ దోషము కానరాలేదు అన్నాడు. ఆయన యందు ఏ దోషం కానరానప్పుడు ఆయన ఏం చేయాలి? విడుదల చేయాలి. విడుదల చేస్తే ఏమయ్యేది? ఆయన శరీరం గాయం కాదు. ఆయన శరీరం గాయం కాదంటే దాని అర్థం ఏంటి? కొట్టలేదు. కొట్టలేదంటే దాని అర్థం ఏంటి? విడుదల చేశారు.
అదేనా ప్రాసెస్. ఒకవేళ అలాగే విడుదల చేసి వెళ్ళిపోనంటే మనం ఇక్కడ ఒక్కడ కూర్చునే వాళ్ళం కాదు, ఎప్పుడో నరకమంతా ఫుల్ ప్యాక్ అయిపోయింది. సరేనా? దేవుడు నరకాన్ని చేశాడు, ఎవరి కోసం చేశాడు తెలుసా? ఎవరి కోసం చేశాడు? అపవాదికి వాని దూతలకు చేశాడు, సిద్ధపరిచాడు. కానీ మనుషుడు పాపంలో ఉన్న కారణం బట్టి మనిషి చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకని చెప్పేసి ప్రాసెస్ ఏంటంటే యేసు ప్రభువు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి మానవ పద్ధతిలో తీర్పు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడంటే నలగొట్టేసేయండి అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? నలగొట్టేసేయండి అన్నాడు. అన్నది ఎవరో తెలుసా? ఆయన సొంత తండ్రి. ఏమన్నాడు? అతనిని నలగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయెను. పిలాతులాగా విడుదల చేయడం లేదు. అతను నలగొట్టే యెహోవాకు ఇష్టమాయెను. నలగొట్టాలి. నా కుమారుడు ఏం తప్పు లేకపోయినా కూడా నా కుమారుడు నలగొట్టాలి. అలా నలగొట్టేదానికి మళ్ళా తన సొంత ప్రజలనే వాడుకున్నాడు దేవుడు. ఎవరు? యూదులనే వాడుకున్నాడు. యూదులనే వాడుకొని అన్ని జనుల చేత నలగొట్టినిచ్చాడు. అందుకని యేసు ప్రభువారు శిలువలో మేకుతో కొట్టబడి, ముళ్ళతో కట్టబడి, అంతకుముందు వీమంతా కొడదెబ్బతో కొట్టబడి, హ్యాంగ్ అయినప్పుడు శిలువలో వేలాడినప్పుడు ఆయన పరిస్థితిని చూస్తే ఎలాగుందో తెలుసా? ఎలాగుందంటే స్వరూపమైనను సొగసైనను లేని వాడైపోయినాడు. మనుషులు చూడగలని వాడే చేయబడ్డాడు. నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి కళ్ళు మూసుకుంటూ చూసారా? అంత దారుణంగా అయిపోయినాడు, అంత వికారంగా అయిపోయినాడు. అప్ టు బాటమ్ టోటల్ బాడీ మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఆయన పొందినటువంటి గాయముల్లో నుంచి ఏం కారిందంటే రక్తం కారింది. చెప్పండి, ఏం కారింది? రక్తం కారింది. ఎవరి కోసము? మన అనేది తప్పు. ఎవరి కోసము? నా అనేది కరెక్ట్. చెప్పండి, ఎవరి కోసము? నా కోసం. ఎవరి కోసం ఇదంతా జరిగింది? అడిగినప్పుడు చెప్పండి. ఎవరి కోసం జరిగింది? నా కోసం జరిగింది. నేను మంచోడు అయితే నా కోసం అలాగే జరగాల్సిన అవసరం లేదు. మనం ఎవరు? పాపం తప్పు చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? చెప్పండి, తప్పు చేసింది ఎవరు? నేను. దెబ్బ తగ్గవలసింది ఎవరికి? మాకు. మరి ఎవరు తగిలింది? యేసు ప్రభు తగిలింది. అది బాధ. అప్పుడు వస్తుంది దుఃఖం. యేసు ప్రభు పాపినైన నేను పాపం చేస్తే శిక్ష అనుభవించింది నీవు కదా అని ఆయన మనం చూసినప్పుడు బాధ వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, అప్పుడు దుఃఖం వస్తుంది. లోకం ఎన్నో రకమైన దుఃఖాలు ఉన్నాయి, కానీ ఈ స్పెషల్ లామెంటేషన్ అనేటువంటిది, ఈ దుఃఖం అనేది ఆయన చూసినప్పుడే వస్తుంది. తప్పు చేసింది నేను కదా, నా కోసం శిక్షించబడ్డాడు కదా అని చెప్పేసి పోల్చుకొని చూసినప్పుడు అప్పుడు వెంటనే మనం ఏ పాపాలు చేసినామన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. ఎప్పుడెక్కడ పాపం మొక్క దొరికించినా, ఎప్పుడెక్కడ ఎరేజ్ దొరికించినా, ఎప్పుడెక్కడ ఎవరిని కొట్టాం, ఎవరిని తిట్టాం, ఎక్కడ అబద్ధం ఆడాం, ఈ లిస్టు చుట్టా మొత్తం వచ్చేస్తాయి. అప్పుడు ఆయన దగ్గర మనం ఒప్పుకుంటాం, ప్రభావం పాపమే. ఆ సందర్భంలో పాపం చేసిన బట్టి, నా పాపాన్ని బట్టి, ఈ పాపాన్ని బట్టి నేను నీకు పాపిగా పరిచయం చేసుకుంటున్నా, రెండు చేతులు జోడించి నమస్కరించి నేను అడుగుతున్నాను, నన్ను క్షమించయ్యా. చెప్పు, ఏం చేయాలా? నన్ను క్షమించయ్యా అన్నప్పుడు అంత దెబ్బ తిరిగి వేసిన వాడు కూడా ఏమంటాడంటే, ఏం పర్వాలేదు బిడ్డ, నేను నిన్ను క్షమించాను అంటాడు. చెప్పండి, ఏమంటాడు? నేను నిన్ను క్షమించాను అంటాడు. అప్పుడు మనకి ఎంత ఆనందం అంటే అంత ఆనందం. క్షమించబడిన వెంటనే మన పాపములు ఏమైనట్టు తెలుసా? పోయినట్టు, పరిహరించుకోలేదు. దాని ఏమంటారు? పాప క్షమాపణ అంటారు. అప్పటి నుంచి మన మనసు ఏమైందంటే మారినట్టు. దాన్ని మారు మనసు అంటారు. ఇప్పుడు చెప్పండి, మారు మనసు అంటే ఇది. మారు మనసు అంటే ఇది. ఇలాగ నేను మారు మనసు పొందాను, నా పాపాలు క్షమించబడ్డాయని ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో అలాంటి వారిలోనికి దేవుడు తన సొంత ఆత్మను మనకు ఇస్తాడు. తన సొంత ఆత్మను మనలో పెడతాడు. అప్పుడు మనలో ఏం అవుతాయి? ఒకటి శరీరము, మన శరీరము. రెండోది
చెప్పండి. రెండవది ప్రాణము. మూడవది నా ఆత్మ. నా ఆత్మలోనికి ఏ ఆత్మ వచ్చాడు? దేవుని ఆత్మ వచ్చాడు, జీవాత్మ. నా ఆత్మ జీవాత్మ. నా తర్వాత నాలుగవది ఎవరు? దైవాత్మ, పరిశుద్ధాత్ముడు. చెప్పండి, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు రాకపోతే మనలో ఎన్నో ఉంటాయి? మూడే ఉంటాయి. ఈ మూడింటిని కలిపితే హ్యుమానిటీ అంటారు. నాలుగోది వచ్చాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అప్పుడు మనం ఏమవుతాం? దైవికమైన మనిషి అవుతాం. అప్పుడు మనం ఎవరు అంటే డివైన్ పర్సన్. చెప్పండి, ఎవరు మనం? డివైన్ పర్సన్. అప్పుడు మనలో నాలుగు ఉంటాయి. ఒకటి మన శరీరము, రెండవది ప్రాణము, మూడవది చెప్పండి, మూడవది నా ఆత్మ, నాలుగవది దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అర్థమైందా? ప్రాసెస్ ఇలా జరగాల. జరిగిన తర్వాత వచ్చిన రోజే దేవుని ఆత్మ మన ఆత్మతో ఏం చెప్తాడు తెలుసా? వచ్చిన రోజే దేవుని ఆత్మ మన ఆత్మతో ఏం చెప్తాడు తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎవరైనా సాక్ష్యం ఇస్తాడు? మనం ఎవరైనా సాక్ష్యం ఇస్తాడు? చెప్పండి. అది దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తాడు. ఎవరితో? అది చెప్పలే. ఎవరితో? మనము దేవుని పిల్లలమని ఎవరు అంటున్నారు? దేవుని ఆత్మ ఎవరితో అంటున్నాడు? మన ఆత్మతో అంటున్నాడు. దేవుని ఆత్మ ఎవరితో అంటున్నాడు? మన ఆత్మతో అంటున్నాడు. అంటే మన ఆత్మకి ఇంకొక ఆత్మ రావాలన్నాడు కదా, అని అర్థం. అప్పుడు మనం ఏమవుతామంటే దేవుని పిల్లలు అవుతాం. దేవుని పిల్లలు అంటే కాబట్టి దైవపుత్రులు అన్నా కూడా ఒకటి. వాళ్ళు ఏం చేస్తారు? దైవపుత్రులు ఎవరైతే మారుతారో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే 29వ కీర్తన 1వ వచనం ప్రకారంగా 29వ కీర్తన 1వ వచనం ప్రకారంగా 29వ కీర్తన 1వ వచనం ప్రకారంగా ఏమవుతున్నా? దైవపుత్రులు అంటే దేవుని పిల్లలు. మనం దేవుని పిల్లలమైన దేవుని ఆత్మ మనలోకి వచ్చిన వెంటనే మన శరీరం దేవుని ఆత్మకి ఏమవుతుందంటే ఏమవుతుంది? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏం రాయబడింది? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో అట్లాగా మన శరీరము దేవుని ఆత్మకు ఆలయం అవుతుంది. కాబట్టి మందిరము మనందరికీ మందిరం అన్నట్లుగానే దేవునికి మన శరీరం కూడా ఆలయంగా మారింది. అది దీనికి అర్థం. అందుకని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒక యానివర్సరీ మనం జరుపుకుంటున్నామంటే దేవుని మందిరం గురించి, దేవుని కూడా మన సొంత జీవితం కూడా ఆలయం అవుతుంది. ఆలయం అయినటువంటి ఆ విధానాన్ని గుర్తు చేసుకొని మనము ఆయనను ఆరాధన చేయాలి. వాక్యం అర్థమైంది కదా? అర్థమైనటువంటి మనం కొన్ని నిమిషాలు ఆరాధనలో సమయం గడుపు. బ్రదర్స్ ముందుకు వచ్చేసేయండి. ముందుకు జరగండి.